దావీదును కూర్చుండబెట్టిన తర్వాత దావీదు రాజ్యానికి వచ్చి ఆయన అడిగిన మాట ఏంటి అంటే, ప్రారంభంలోనే యోనాతాను బట్టి నేను మేలు చేయగలిగిన వాడు ఎవడైనా ఉన్నాడా, అతని కుటుంబంలో ఎవరైనా మన వల్ల మేలు పొందదగిన వాడు ఉన్నాడా అంటే ఉన్నాడు. అతని కుమారుడు, అతని మెఫీబోషెతు. అతనికి 2 కాళ్ళు లేవు, కుంటివాడు. దావీదు అంటున్నాడు, అతన్ని పిలిపించండి. అతను కుంటివాడు కదా, అయినా పర్వాలేదు, అతన్ని పిలిపించండి. తన తండ్రిని బట్టి నేను అతని కుటుంబానికి మేలు చేయాలి, అతనికి మేలు చేయాలి. దావీదు మెఫీబోషెతుతో దయగా మాట్లాడి